హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే శ్రావణ మాసం అంటేనే ప్రత్యేకమండి. శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి కొన్ని మాసాలలో ప్రతి దైవం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారు. అంటే వరలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాసంలో ఏ వారమైనా అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎవరికైతే కుదరదో అలాంటి వాళ్ళు శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా అమ్మవారి వ్రతం చేసుకోవచ్చని చెప్తూ ఉంటారు. అలానే శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారిని స్తుతించిన వారికి అసలు లోటే లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని నమ్మకం. ఇకపోతే అష్టైశ్వర్యాలు వస్తాయని ఏదో జరిగిపోతుందని అనేదానికన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనం పూజ చేయటం అనేది చాలా ఉత్తమం. మనసుకి ప్రశాంతత అనేది చాలా ముఖ్యమండి. ఆస్తులు లేవు, జాబ్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఎన్ని ఉన్నా లేని దానికోసం ఆరాటపడే దానికన్నా కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని స్తుతించుకొని మన మనస్సు ఏ దైవానికన్నా కూడా కల్మషం లేని మనస్సు, ధర్మబద్ధమైన ఆలోచనలు మాత్రమే ఏ దేవుణ్ణైనా కూడా కదిలించగలవండి. మనం ఏవేవో మంత్రాలు పూజలు చేసేసినంత మాత్రాన ఏ దేవుడు కరిగిపోడు, మనకి కరుణించి కటాక్షించేయడు. ఏంటంటే మన చేసే పనిలో ధర్మం ఉండాలి, మన మనస్సు ఆయనపై లగ్నమై ఉండాలి. నువ్వు తప్ప నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు నా వెంట ఉంటే చాలు శంకరా అని, లేదా మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మనసు సమర్పించి ఆయనకి మీకు ఎలాంటి ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలన్న ఆ ఆలోచనతో వెనకాల వీడియో తీశాను కానండి, నాకు ఇలాంటి వీడియోలు తీసే ఇంట్రెస్ట్ కూడా అస్సలు ఉండదండి. అయితే ఈ పూజ మీకు ఎలా అనిపించింది, నా మాటలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్స్లో నాకు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.